భారభృత్. ఓం భారభృతే నమః. విష్ణు సహస్రనామంలోని భారభృత్ అనే నామం భారాన్ని భరించువాడు, లోకభారం మోసేవాడు అని అర్థాన్ని సూచిస్తుంది. భార అంటే భారము, భృత్ అంటే భరించువాడు. సమస్త జగత్తు ఆయనపై ఆధారపడి ఉంది. భూమిలో అధర్మం పెరిగినప్పుడు అవతార రూపంగా అవతరించి లోకభారాన్ని తగ్గించేవాడే భారభృత్. ఆది శంకరాచార్యుల ప్రకారం భారభృత్ అంటే సమస్త భూతాలను తనలో ధరించుకొని ఉన్నవాడు. జగత్తు ఆయన ఆధారమే. పరాశర భట్టారు ప్రకారం శ్రీమన్నారాయణుడు భక్తుల బాధలను, లోకభారాన్ని స్వీకరించి రక్షణ చేస్తాడు. అవతారాల ద్వారా భూభారహరణం చేయువాడు. జగత్తును ధరించుకొని లోకభారాన్ని తగ్గించువాడే భారభృత్. కథితః. ఓం కథితాయ నమః. విష్ణు సహస్రనామంలోని కథితః అనే నామం వేదాలు, శాస్త్రాలు, సద్గురు వచనాల ద్వారా వివరింపబడినవాడు అనే అర్థాన్ని సూచిస్తుంది. కథిత అంటే చెప్పబడినవాడు, ప్రచురింపబడినవాడు. పరమాత్మను వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు మహిమతో గానిస్తాయి. సద్గురువుల ఉపదేశాల ద్వారా ఆయన స్వరూపం వివరింపబడుతుంది. అందువల్ల ఆయన కథితః. ఆది శంకరాచార్యులు ప్రకారం కథితః అంటే శృతి, స్మృతి, వేదాంత వాక్యాలలో ప్రకటింపబడిన బ్రహ్మస్వరూపుడు, జ్ఞానమార్గంలో గ్రహింపబడేవాడు. పరాశర భట్టారు ప్రకారం శ్రీమన్నారాయణుని దివ్య గుణాలు, లీలలు పురాణాదుల్లో విస్తారంగా కథించబడినవి. భక్తుల కీర్తనలలోనూ ఆయన ప్రసిద్ధుడు. వేదశాస్త్రాల్లో మహిమతో వర్ణింపబడిన పరమాత్మనే కథితః. యోగి. ఓం యోగినే నమః. విష్ణు సహస్రనామంలోని యోగి అనే నామం యోగస్వరూపుడు, సమ్యజ్ఞానంతో ఏకత్వంలో నిలిచినవాడు అనే అర్థాన్ని సూచిస్తుంది. యోగా అంటే ఏకత్వం, సమాధి, సంగమం. పరమాత్మ సమస్తాన్ని తనలో ఏకీకరించి నిలిచియుంటాడు. అలాగే యోగమార్గాన్ని ఉపదేశించి భక్తులను తనతో ఏకత్వంలో కలుపుతాడు. అందువల్ల ఆయన యోగి. ఆదిశంకరాచార్యుల ప్రకారం యోగి అంటే స్వరూపానందంలో నిత్య సమాధిస్థుడు, మాయా సంబంధాలకు అతీతుడైన బ్రహ్మస్వరూపుడు. పరాశర భట్టారు ప్రకారం శ్రీమన్నారాయణుడు యోగేశ్వరుడు. భక్తులను తన అనుగ్రహంతో యోగంలో స్థిరపరిచి పరమపదానికి చేర్చువాడు. సమస్తాన్ని ఏకీకరించి యోగస్వరూపుడై నిలిచేవాడే యోగి. యోగీశః. ఓం యోగీశాయ నమః. విష్ణు సహస్రనామంలోని యోగీశః అనే నామం యోగులకే అధిపతి, యోగానికి స్వామి అనే అర్థాన్ని సూచిస్తుంది. యోగి ప్లస్ ఈశః యోగుల ప్రభువు. సమాధిస్థితిలోని మహర్షులు, సిద్ధులు ఎవరైనా ఆయన అనుగ్రహంపైనే ఆధారపడతారు. యోగమార్గానికి మూల కారణుడు, ఫలప్రదాత కూడా ఆయనే. ఆది శంకరాచార్యులు ప్రకారం యోగమనే సమాధి ద్వారా గ్రహింపబడే పరబ్రహ్మస్వరూపుడు. యోగుల మనస్సును నియంత్రించి తత్వజ్ఞానానికి నడిపించే అధిపతి. పరాశర భట్టారు ప్రకారం శ్రీమన్నారాయణుడు యోగేశ్వరుడు. భక్తుల ధ్యానంలో ప్రత్యక్షమై పరమపదాన్ని అనుగ్రహించేవాడు. యోగమార్గానికి, యోగులకి అధిపతియై ఉన్నవాడే యోగీశః. సర్వకామదః. ఓం సర్వకామదాయ నమః. విష్ణు సహస్రనామంలోని సర్వకామదః అనే నామం సమస్త కోరికలను ప్రసాదించువాడు అనే అర్థాన్ని సూచిస్తుంది. సర్వ అంటే అన్ని, కామ అంటే అభిలాషలు, దహ అంటే దాత. భక్తుల ధార్మిక కోరికలను, ఐహిక, పారత్రిక మంగళాలను ప్రసాదించువాడు. అయితే పరమకామమైన మోక్షాన్నే ప్రధానంగా అనుగ్రహించేవాడు. ఆదిశంకరాచార్యుల ప్రకారం కర్మానుసారంగా జీవులకు ఫలాలను దాతృత్వంగా ఇచ్చేవాడు పరబ్రహ్మ. జ్ఞానులకు మోక్షరూప ఫలాన్ని ప్రసాదించువాడు. పరాశర భట్టారు ప్రకారం శ్రీమన్నారాయణుడు భక్తుల యోగక్షేమాలను నిర్వహించి వారి శరణాగతిని గౌరవించి అభీష్టాలను నెరవేర్చువాడు. భక్తుల కోరికలను ధర్మానుసారంగా తీర్చే కరుణామయుడే సర్వకామదః. ఆశ్రమః. ఓం ఆశ్రమాయ నమః. విష్ణు సహస్రనామంలోని ఆశ్రమః అనే నామం విశ్రాంతిస్థానం, శరణుస్థానం అనే అర్థాన్ని సూచిస్తుంది. ఆశ్రయించేది ఆశ్రమం. సంసార శ్రమంతో అలసిన జీవులు శరణు పొందే పరమాధారం పరమాత్మ. బ్రహ్మచర్య,
గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాస ఈ 4 ఆశ్రమాలకు ధారకుడు, పరమగమ్యుడు ఆయనే. ఆదిశంకరాచార్యుల ప్రకారం సంసార దుఃఖంతో క్షీణించిన జీవులకు విశ్రాంతి కలిగించే పరబ్రహ్మస్వరూపుడు. అతడే శరణాగతులకు పరమాశ్రయం. పరాశర భట్టారు ప్రకారం శ్రీమన్నారాయణుడు భక్తులకు నిత్యశాంతి ప్రసాదించే దివ్యనిలయం. ఆయన చరణాలే పరమాశ్రయం. సంసార శ్రమానికి విముక్తి ఇచ్చే శరణుస్థానమే ఆశ్రమః. శ్రమణః. ఓం శ్రమణాయ నమః. విష్ణు సహస్రనామంలోని శ్రమణః అనే నామం గంభీరార్థమైంది. శ్రమ అంటే శ్రమ పెట్టడం లేదా తపస్సు. శ్రమణః అంటే తపస్సు చేయువాడు లేదా జీవులకు సంసార శ్రమాన్ని కలిగించి వారికి జ్ఞానాన్ని కలిగించేవాడు. మరొక భావం తపోవ్రతాల ద్వారా పొందదగిన పరమాత్మ. ఆదిశంకరాచార్యుల ప్రకారం శ్రమణః అంటే తపస్సుల ద్వారా తెలిసేవాడు. అలాగే కర్మఫలాల ద్వారా జీవులను శ్రమింపజేసి చివరకు వైరాగ్యానికి నడిపించేవాడు. పరాశర భట్టారు ప్రకారం శ్రీమన్నారాయణుడు భక్తుల కొరకు అవతరించి ధర్మస్థాపనలో శ్రమించేవాడు. భక్తుల పాపభారాన్ని తొలగించేందుకు తపస్సువలే కృపాపూర్వకంగా కృషి చేసేవాడు. తపస్సు ద్వారా పొందదగినవాడు, జీవులను సంసార శ్రమం నుండి విముక్తివైపు నడిపించేవాడే శ్రమణః. క్షామః. ఓం క్షామాయ నమః. విష్ణు సహస్రనామంలోని క్షామః అనే నామానికి గంభీరమైన తత్వార్థముంది. క్షామ అంటే క్షీణత, సంకోచం. ప్రళయకాలంలో సమస్త జగత్తును సంకోచింపచేసి తనలో లీనమయ్యేటట్లు చేసేవాడు క్షామః. మరో భావం క్షమాశీలుడు, భక్తుల దోషాలను సహించి క్షమించేవాడు. ఆది శంకరాచార్యులు ప్రకారం జగత్తు లయస్థితిలో సర్వనామరూపాలు క్షీణించి పరబ్రహ్మలో ఏకీభవిస్తాయి. ఆ లయకారణుడే క్షామః. పరాశర భట్టారు ప్రకారం శ్రీమన్నారాయణుడు భక్తుల పాపఫలాలను క్షీణింపచేసి వారి కష్టాలను తగ్గించి శాంతిని ప్రసాదించేవాడు. జగత్తును సంకోచింపచేసి తనలో లయింపచేసేవాడు, భక్త పాపాలను క్షీణింపచేసేవాడే క్షామః. సుపర్ణః. ఓం సుపర్ణాయ నమః. విష్ణు సహస్రనామంలోని సుపర్ణః అనే నామం గూఢార్థభరితం. సు అంటే శోభనమైన, పర్ణ అంటే రెక్క. శోభనమైన రెక్కలు గలవాడు, గరుత్మంతుని స్వరూపంలో విరాజిల్లేవాడు. అలాగే వేదాలు ఆయనకు రెక్కల వంటివి. వాటి ద్వారా పరమాత్మను చేరవచ్చు. ఆది శంకరాచార్యులు ప్రకారం సుపర్ణః అంటే సుందర పక్ష రూపధారి లేదా వేదరూప పక్షాలతో జగత్తును ధారించేవాడు. ముండకోపనిషత్తులో చెప్పిన 2 సుపర్ణులు జీవ, ఈశ్వరులు భావంలో పరమాత్మ స్వరూపుడు. పరాశర భట్టారు ప్రకారం శ్రీమన్నారాయణుడు గరుడవాహనుడు, భక్తులను సంసార సముద్రం నుండి ఎత్తుకెళ్లే శక్తిగలవాడు. గరుడ సంబంధంతో వేదరూప పక్షాలతో భక్తులను రక్షించేవాడే సుపర్ణః. వాయువాహనః. ఓం వాయువాహనాయ నమః. విష్ణు సహస్రనామంలోని వాయువాహనః అనే నామం లోతైన తత్వాన్ని తెలియజేస్తుంది. వాయువు అంటే గాలి, ప్రాణశక్తి. వాహనః అంటే నడిపించేవాడు. వాయువును చలింపజేసి జగత్ వ్యవస్థను కొనసాగించేవాడు. సమస్త ప్రాణుల ప్రాణచలనం ఆయనాధీనమే. ఆది శంకరాచార్యులు ప్రకారం వాయువును తన నియమానుసారం ప్రేరేపించేవాడు. ప్రాణశక్తికి మూలకారణమైన పరబ్రహ్మస్వరూపుడు. పరాశర భట్టార ప్రకారం శ్రీమన్నారాయణుడు భూతగణాలన్నింటినీ నియంత్రించి వాయువును సహా సర్వభూతాలను తన సంకల్పంతో నడిపించేవాడు. భక్తుల ప్రాణాధారుడే. వాయువును, ప్రాణచలనాన్ని తన సంకల్పంతో నడిపించేవాడే వాయువాహనః.